హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హాయ్ ఫ్రెండ్స్, టుడే లాగొచ్చేసి ఏంటంటే ఈరోజు మష్రూమ్స్ కర్రీస్ వండుతున్నాను. పక్కన రైస్ పెట్టాను చూడండి. మష్రూమ్స్ కర్రీ చేస్తున్నాను. దానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ నేను పక్కన పెట్టాను, చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఓకేనా? చూడండి, ఆనియన్స్ వేస్తున్నాను, ఆయిల్ వేసాను. స్టవ్ అంటే ఆయిల్ బాగా వేడెక్కింది. స్టవ్ కట్టేసి ఆనియన్స్ వేసాను. మళ్ళీ స్టవ్ వెలిగించాను చూడండి. మళ్ళీ మీరు స్టవ్ వెలిగించుకున్న ఆనియన్స్ వేసానని అనుకుంటారు. చూడండి, ఓకేనా? చూడండి, 3 ఆనియన్స్ అయితే నేను కట్ చేశాను. టమాటాలు, పచ్చిమిర్చి వేసాను చూడండి. ఇట్లా కావాల్సిన పదార్థాలు కూడా పక్కన పెట్టాను చూడండి. నేను అల్లం వెల్లుల్లి పేస్టు, మసాలా అవన్నీ చేసుకున్నాను చూడండి. అన్నీ పక్కన పెట్టాను. మష్రూమ్స్ కూడా కట్ చేసుకొని పెట్టాను చూడండి. ఇప్పుడైతే నేను పసుపు వేస్తున్నాను. తర్వాత అయితే సాల్ట్ వేసాను. తగినంత సాల్ట్ వేసుకోండి. ఓకేనా? అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మసాలా వేస్తున్నాను. జీలకర్ర, ఇంకా మొగ్గలు, చెక్కలు, గసగసాలు, ధనియాలు అవన్నీ చేసి పెట్టుకున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? కిచెన్లో అయితే చాలా వేడొస్తుంది, చెమటలు ఎక్కువగా పట్టేస్తున్నాయి నాకైతేని. చూడండి, మష్రూమ్స్ వేస్తున్నాను. నేనైతే చూడండి మష్రూమ్స్ కర్రీ చాలాసార్లు చేశాను, చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేయండి. ఓకేనా? నా స్టైల్లో నేనైతే మష్రూమ్స్ కర్రీ ఇలా చేశాను. మా పెద్దమ్మాయికి అయితే కర్రీ అయితే చాలా ఇష్టం. తను వెళ్ళి మార్నింగ్ తీసి తెచ్చుకుంది. మొన్న తెచ్చుకుంది, అయితే నేను ఫ్రిడ్జ్లో పెట్టలేదు, పాడైపోయి. నేను అది వీడియో చేద్దామని అనుకున్నాను, చేయలేదు. ఇప్పుడు చూడండి, నేను కారం వేసాను. 2 స్పూన్లు వేయాలి. ఓకేనా ఫ్రెండ్స్? అయితే మేము కారం కూడా చాలా తక్కువగా తింటాము, పిల్లలు తినరు. మసాలాలు కూడా నేను చాలా లైట్గా వేస్తాను చూడండి. మష్రూమ్స్ కర్రీ అంటే నాకు చాలా ఇష్టం. నేను చాలాసార్లు చేశాను. 2 గ్లాసులు వాటర్, 1 గ్లాసు కొంచెం పోసాను వాటర్ చూడండి. ఇది బాగా దగ్గరికి వచ్చినాక స్టవ్ ఆఫ్ చేసి వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే సూపర్ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.